దేశమరో వేసమరో బంజారాహం దేశమరో వేసమరో బంజారాహం నాయకన సాబీమా కేతి కొని హం डम 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 वाजोरे नंगारा जागो जगाडो मार गोर बंजारा सर जय शेवालाल. तो आज आपण जातेनं जगाडेनं आणि जातेनं दी वातेती अंदूर सर आचार्य जे सर अंदूर वातेती जातेनं जगाडेनं आपण स्टुडिओ आमेलेचं माजी MP आचार्य सीताराम नाईक सर सारे ती आपण जातेरी वाते करा आणि नायकेरी नसाबी करा. जय शेवाला. నమస్తే సార్. నమస్తే సార్, ఎస్టీ జాబితా నుంచి లంబాడోలను తీసివేయాలి అని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? అంటే ఈ సుగాలి లంబాడి బంజారా అనేవాళ్ళు ఏ పేరుతో పిలిచినా వీళ్ళ మూలం ఒకటే ఒక 4 గోత్రాలు కలిగినటువంటి బంజారాలో ఒక 4 గోత్రాలు ఉన్నాయి. ఈ 4 గోత్రాల వాళ్ళు వాళ్ళ పెళ్లి సంబంధాల కొరకు ఏర్పడినటువంటి 4 గోత్రాలు తప్ప వాళ్ళు అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఒకే భాష మాట్లాడతారు. మహిళలు ఒకే రకమైనటువంటి ఫేటియా టూకరీ అనేటువంటి డ్రెస్ చేసుకుంటారు. కనుక నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఇట్లా విభజించకూడదు. ఎందుకంటే 1949 వరకు 1949 అంటే 18వ శతాబ్దం వరకు ఎవరైతే గోవులలో దైవం ఉంటుందని వాళ్ళే దారులు ఏర్పరచుకుంటూ ఈ దేశం కష్టకాలంలో ఉన్నప్పుడు ఆహార ధాన్యాలు అవి వాళ్ళకు అందిస్తూ వస్తు మార్పిడి వల్ల బతికిరు వాళ్ళు. కానీ వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులను బట్టి ఒక దగ్గర ఉప్పు అమ్మిండు, లమన్ బంజారా అన్నారు, ఒక దగ్గర ధనియాలు అమ్మిరు, ధనగల బంజారా అన్నారు. ప్రాంతాల వారిగా వాళ్ళకి చాలా పేర్లు వచ్చినాయి. ఒక రాజస్థాన్లోనే 4 పేర్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వృత్తిని చేసుకున్నారు. కానీ వాళ్ళ మూలం వాళ్ళదంతా ఒక బంజారా అనేది ఇవాళ నేను అంటలేను. పాత సినిమాలలో కూడా మీరు వినండి, పేరు బంజారా పేరు అనేది ఉన్నది. పోతే 1949లో ఎప్పుడైతే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు చీఫ్ సెక్రటరీ వేరే రాష్ట్రాలకు పంపించినప్పుడు బంజారా మీ దగ్గర ఉంటే మాకు పంపించండి, వాళ్ళను ఇక్కడ ఎస్టీ జాబితాలో చేర్చాలని వాళ్ళే నిర్ధారించారు, మనం నిర్ధారించలే. ఈ విధంగా వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు 1950 గుర్తించబడ్డారు ఒక డ్రాఫ్ట్లో. మరి అటువంటి వాళ్ళు 1956లోనేమో ఆంధ్రాలో ఉన్నటువంటి సుగాలి లంబాడీలు గిరిజనులుగా అయింది. తెలంగాణలో ఉన్న వాళ్ళు ఒక 20 ఏళ్ళు నష్టపోయిన వాళ్ళు, కారణాలు ఏమైనా నష్టపోయారు, మళ్ళీ దాన్ని కలిపారు. దాదాపు 70-50 సంవత్సరాలుగా ఈ దేశంలో 70 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి బంజారాలను ఎన్ని సంవత్సరాల తర్వాత 2016లో కేసు వేశారు. 1956 ఎక్కడ, 2016 ఎక్కడ అంటే దీని వెనుక చాలామందికి ఏంటంటే ఏదో రాజకీయ లబ్ధి కొరకు కొందరు చేస్తున్నారు. ఏం చేసినా అది ఆల్రెడీ ఇక్కడ హైకోర్టులో ఒక 2 సంఘ నాయకులు, ఆదివాసీ సంఘ నాయకులు మిత్రులు వాళ్ళు హైకోర్టులో అప్రోచ్ అయ్యారు. 2016లో అయినారు, 2018లో అయినారు. 2018లో అయినటువంటి కేసుని ఇక్కడనే, ఇది పార్లమెంట్ పరిధి ఉంది, ఇంకా ఏదో కారణం చేసి దాన్ని డిస్మిస్ చేశారు. 2016లో ఉన్నటువంటి కూడా 2024లో బెంచ్ మీదకి వస్తే అరే సేమ్ కేసు 2018లో వచ్చింది, దాన్ని డిస్మిస్ చేసినాం కదా మళ్ళీ ఎందుకన్నారు. ఈ 2 అయిపోయిన తర్వాత దీన్ని సుప్రీంకోర్టుకు పోవచ్చు. వాళ్ళని మనం ఏం కాదనలేదు. వాళ్ళ ఆలోచన ఎంతో అర్థం కావడం లేదు. 50-70 సంవత్సరాల నుంచి ఒక జాతిలో ఉన్నట్టుంటాడు. మనం ఒకటే కాదు, ఆర్టికల్ 342ని అనుసరించి ఒక 4-5 క్యారెక్టర్లు ఉన్న వాళ్ళని రాజ్యాంగమే గిరిజనులో చేర్చమని ఉన్నది. నేను అనుకుంటున్న ఆధారాలంగానే ఇక్కడ బంజారాలకు, ఎందుకంటే ఒక ప్రత్యేకమైన భాష, ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్, ఓ ప్రత్యేకమైనటువంటి కళారూపాలు, ఒక విధమైనటువంటి ఆహారం, బోటి సోళ అనేటువంటి ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. సో కమిటీ మరి ఎట్లా అన్నీ చేసి వాళ్ళకి ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. కనుక వాళ్ళు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు గిరిజన హోదా ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, ఈ కేసులో వాళ్ళకి కొంత అనుమానాలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను క్లారిఫై చేయాలి. లంబాడోళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు గిరిజనుల్లో లేరు? అందరూ ఒకే వేష భాష ఒకే మూలం అనేవాళ్ళు దేశవ్యాప్తంగా ఎందుకు లేరు అనేది ఇంకొక వాళ్ళ ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు నేనేమంటున్నానంటే మిత్రులకు వాళ్ళకి తెలియాలి. ఇది చెప్పే ముందు నాకు ఒక అప్పీల్ ఉంది వాళ్ళకు. ఇవాళ రేపు ఇక్కడ ఉన్నటువంటి 32 గిరిజన తెగల్లో చాలామంది మేధావులు ఉన్నారు,
చదువుకున్న విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, కులాల కొరకు ప్రాణత్యాగం చేసి కొట్లాడేటువంటి ఆదివాసీ మిత్రులు ఉన్నారు. వాళ్ళకి నాకు ఒక అపీల్, 720 గిరిజన తెగలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు. మరి 720 గిరిజన తెగలు అంతా కరెక్టే 342 నుంచి వచ్చిందని అనుకునే ఒక లంబాడీలు రాలేదని వీళ్ళని తీసేయమంటారా? లేదు. అంటే మీరు అంటే వాళ్ళని ఒకసారి ఆలోచించారు. అందులో ఈ 342 ఆర్టికల్ ద్వారా వచ్చి ఇప్పుడు 44 అందులో ఈ లంబాడీలు 4 సార్లు ఒక్కటికి 4 సార్లు చట్టభద్రత కలిగించారు. ఎక్కడ 1956లో సుగాలి లంబాడీని కలిపేటప్పుడు భారత పార్లమెంటు ఉభయ సభలతోనే చట్టమై రాష్ట్రపతి గారి అనుమతితోటి ఒక గెజిట్ ఏర్పడేది, నోటిఫికేషన్ ఏర్పడింది. మీకు తెలుస్తుంది అనమాట. నేను ఒకటే. రెండవది 20 ఏళ్ళు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు బంజారాలను కలపలే. ఇక్కడ కూడా అనుమానం ఉంది. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకైనని. అప్పుడు కూడా డిఎన్టీలో ఉన్నారు. ఒక చట్టం చేసేటప్పుడు డినోటిఫైడ్ ట్రైబ్లో ఉన్నారు. ఎందుకున్నారు? వీళ్ళు ఆంగ్లేయులపై ఎదురు తిరిగినందుకు లంబాడీలను వీళ్ళను అప్పుడే గిరిజనులుగా నిర్ధారించినటువంటి బ్రిటిషర్స్ వీళ్ళు మా మీద తిరగబడతారని ఒక క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ తెచ్చారు. కావాలని 18 మన ఒక్కరి మీదనే కాదు, ఈ దేశం కొరకు ఎవరు పోట్లాడితే ఈ గిరిజన తెగలు ఎవరైతే ఉన్నారో అటవులలో వాళ్ళ మీద 100-150 మంది తెగలను వీళ్ళు క్రిమినల్ ట్రైబల్గా చేసి దాంట్లో వేసేశారు. అందులో మనల్ని కూడా వేశారు. అది ఆ ట్రైబల్ యాక్ట్ అట్లనే వస్తుంది. అయితే ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఇమ్మీడియట్లీ కొట్టుడు పోలే. అది 1952లో కొట్టేశారు. అప్పటి వరకు మనం డిఎన్టీగానే ఉన్నాం. కానీ మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడీలు విడిపోయినప్పుడు వాళ్ళు లంబాడీస్ ట్రైబల్గానే అక్కడ వాళ్ళని గుర్తించి పంపించారు. ఆధారంగా వాళ్ళని ఎస్టీల కింద పెట్టేశారు. అది మనం ఒక్కడనే కాదు, ఎరకల, యానాది, లంబాడీలు, సుగాలి 4 కులాలను కలిపారు. ఇక్కడ లంబాడీలు సుగాలీలు తక్కువ, ఇక్కడ సుగాలీల పేర్లు చాలా తక్కువ ఉంటాయి. లంబాడీలు, ఎరకల, యానాది ఇక్కడ కలపలే. ఒక 20 ఏళ్ళు పోరాడిన తర్వాత వీళ్ళను ఒకసారి లంబాడీలు ఏ క్యారెక్టర్తో కలిపినాక మళ్ళీ కమిషన్ అవసరం లేదు కదా. అవసరం లేదు. వాళ్ళు ఏమంటారు, మీరు కమిషన్ల ద్వారా వచ్చింది రాదని. సరే, ఇది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆర్గ్యూ చేయడంలో నేనేం ఇది కాదు. ఒకసారి కలపబడ్డటువంటి వాళ్ళు ఒకటే రాష్ట్రంలో ఒకరి పిల్లల్ని ఒకరు చేసుకొని ఒకే భాష వ్యవహారం ఉన్న వాళ్ళ మధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఏరియా రిమూవల్ రెస్ట్రిక్షన్ బిల్ ద్వారా ఈ లంబాడీలను, ఎరకల లంబాడీలే కాదు, మరి ఒక లంబాడీలను అడుగుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఎరకల యానాది కూడా కలిసింది. ఈ ముగ్గురు కూడా ఆ రోజు షేర్. అయితే కోర్టు తీసేదా వేరు విషయం. కానీ నేను ఎందుకన్నా ఆదివాసీ మిత్రులకు కానీ ఇంకా విద్యావేత్తలు ఎవరైతే దేశంలో సమాజం కొరకు బాగుండాలని కొట్లాడేటువంటి ప్రతి మేధావికి ఒక రిక్వెస్ట్ ఉంది, ఒకసారి చదవండి. నిజంగానే అయితే ఎవరైనా శిక్ష అనుభవించవలసింది. కానీ లేని దాన్ని పట్టుకొని ఒకరిద్దరి గురించి మీరు అనవసరంగా మనం నష్టపోతాం అనేది నాది ఒక అభిప్రాయం. సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ వల్ల నాకు నష్టం కలుగుతుంది అన్న పాయింట్ మీద అయితే అది వేరే విషయం. అవును, కానీ దానివల్ల వాళ్ళకు కూడా నష్టం జరుగుతుంది కదా సార్. నేను అదే చెప్పబోతే నన్ను వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నేను అదే చేయబోతే టార్గెట్ చేస్తున్నారు. నేనేమో వాళ్ళని తీసేయమని అంటలేను. నేనేమంటున్నా, నిజంగా మాకంటే వెనకబడి ఉన్నారు కదా, విద్యలో ఉన్నారు, అటవులలో ఉన్నారు, ఇంకా ప్రిమిటివ్ టైబర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అంతా కొడితే నేను అది కూడా అంటున్నా, ఒకసారి అట్లా ఎందుకు అంటున్నారు అనేది కూడా వస్తుంది. ఉన్న 10%లో మేము 7 ఉంటే 31 గిరిజన తెగల 3 ఉన్నాయి కదా. అందుకోసం మేధావులను ఆలోచించమంటున్నా. మేము వేరైనా ఈ 3%లో 30 కులాలు ఉన్నా మీ దగ్గర సమస్యలు రావా? 7 ఎమ్మెల్యేలు అవుతారా బ్రదర్ అని అడుగుతున్నాను. వాళ్ళకి నష్టం కావద్దనే నేను మాట్లాడతాను, కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం. అందుకోసం నేను ముఖ్యమంత్రి దగ్గర అడిగే హక్కు ఉంది. సార్, మా పిల్లలు కాంపిటీషన్లో నిలబడరు. మరి అట్లా అనుకుంటే 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ అయితే 8 మంది ఆ మీనా వాళ్ళే అవుతారు. దాన్ని ఎవరు పట్టించుకోకుండా కష్టపడి ఎవడో చదువుకొని వస్తే అంతా మీరే తినిపోయారు అనేది అంత కరెక్ట్ కాదు. అది నేనేమంటున్నా అంటే కోర్టులో ఉంది. నేను మన సమాజాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని రాజకీయ లబ్ధి పొందడానికి కొందరు దీని వెనుక ఉన్న సంగతి ఎవరో మీకు అందరికీ తెలుసు. ఎందుకు అనవలసి వస్తుంది? స్వయం బాబురావు గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే పని మీద ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయనే ఎస్ఎల్పిగా ఇంప్లీడ్ అయ్యారు. కనుక ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. అటు ఆదివాసీ మిత్రులు రెచ్చిపోవద్దు. ఇట్లా లంబాడీ సోదరులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సుప్రీంకోర్టులో కేసు అది ఎట్లయితే మనం శిరస వహించవలసిందే కదా. దాని మీద మనం ఇప్పుడు కొట్టుకుంటే అవుతుందా, తనుకుంటే అవుతుందా? ఏమీ కాకండి, ప్రొసీజర్ ఉంది. ఇప్పటికే 2-3 సార్లు కేసు
కి బలం లేదని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుందో చూస్తాం. కనుక నేను మీ ప్రముఖ ఛానల్ ద్వారా నేను లంబాడి సమాజానికి, యూత్కి ముఖ్యంగా చాలా ఫెరోషియస్గా ఉన్నారు. ఎవరో ఒకడు దీని అడ్వాంటేజ్ తీసుకోవడానికి కుల సంఘాలే కావచ్చు, లేదా రాజకీయ పార్టీలే కావచ్చు, మనల్ని రెచ్చగొడతాయి. దయచేసి మీరు రెచ్చిపోవద్దు. ఇప్పటికీ 2 ప్రాణాలు పోయినాయి లంబాడి పోయినసారి ఆదిలాబాద్లో ఆస్తి నష్టం జరిగింది. మరి అట్లా అనుకుంటే సంఖ్యాపరంగా మనం ఎక్కువ. ఆ రోజు కూడా మీరు బాగా లీడ్ తీసుకున్నారు సార్. తీసుకొని ఆ రోజు తీసుకున్నారు, మరి ఇప్పుడు కూడా మీరు బాగానే లీడ్ తీసుకున్నారు. ఎందుకు తీసుకుంటున్నా? మనం నష్టపోవద్దు, వాళ్ళు నష్టపోవద్దు, మనం నష్టపోవద్దు. మీకు అన్యాయం అయితే ఈ చివరికి దీనికి ఒక్కటే మార్గం. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి? ఇప్పుడు ఏమంటున్నారు? దొంగదారిన మీరు వచ్చారు అంటున్నారు. వాళ్ళ అప్పీల్ అదే కదా. మీరు అది కాదు ఇది అని కోర్టుకు పోయినప్పుడు ప్రభుత్వం ఇద్దరిని కూర్చోబెట్టి ఏంది మీ ప్రాబ్లం ఏంది, లేదు ఇగో ఈ చట్ట ప్రకారం వచ్చిందని ప్రభుత్వం చెప్పాలి కదా. అంటే దీని వెనకేది ప్రభుత్వం కొట్టుకొని చావమని ఉందా? పోయినసారి కేసీఆర్ అదే పని చేసాడు, ఆయన కూడా బయటకు వచ్చి చెప్పలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పదే అడుగుతున్నా, ఏమని సార్ మీరే లంబాడీలను 76 గిరిజనులు కలిపినామని మీరే అంటున్నారు. ఇప్పుడు 45 నియోజకవర్గాల్లో ఓటేస్తేనే నేను ముఖ్యమంత్రి పదవి ఎక్కినాక మా ఆత్మగౌరవం ఉండదా సార్? ఎవరైతే లంబాడీల ద్రోహుగా చూస్తున్నటువంటి స్వయంబాబురావుని తీసుకుంటుంది, తల వెంకటరావును మీ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఈ కులాలను తీసేయనవచ్చా? వాళ్ళు పెట్టవచ్చా? వాళ్ళు చేయవచ్చా? అట్లా అంటే ఇది సంఘ విద్రోహ చర్య కదా. మరి వాళ్ళ మీదనన్నా మీరు పిలిచేమన్నా మీరు ఆయనను పిలిచేదో మా నాయకులు వస్తే కేసు కొట్టేస్తారు. కేసు కొడితే ఎందుకు కొట్టకపోతే సార్? మేమంతా ఏదో మాకంత తెలివి తక్కువ ఏమేం కాదు సార్. మీ అంతా చదువుకోకుండా మాకుండే ఆచారాలు మేము చదువుకునేది మేము చదువుకున్నాం. కేసు గురించి కాదు. నేనేం కోరుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీ మీద ఒక అనుమానం వస్తుంది. ఏమని? ఎందుకు మాట్లాడతలేదు? పార్టీ అధ్యక్షుడు ఎందుకు మాట్లాడతలేడు అంటే రేవంత్ రెడ్డి 35 లక్షల లంబాడీలకు ఏ ప్రాధాన్యత ఇవ్వలేదు. గెలిచిన అంటున్నావు తప్ప రిజర్వేషన్ తప్ప ఇంకో సీట్ నువ్వు ఇవ్వలేదు. రిజర్వేషన్ తప్ప ఇంకో సీట్ నువ్వు ఇవ్వలేదు. మంత్రి ఇవ్వ 35 లక్షల మంది ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి లంబాడీలు మంత్రిగా ఉన్నారు కదా. మీరన్న కులగణన ప్రకారంగా 2% ఉన్నారు కదా ఎస్టీలు. ఒకటి కోయకో ఎరకలో లంబాడులకి ఎవరు వద్దంటారు? నేను అదే పాయింట్ అడగబోతున్నా. లేదు సార్, ఇవ్వలేదు. రెండవది ఏంది, లగేషన్ల భూములు ఏదో మీకు ఫార్మాసిటీ కోటకైతే ఇవ్వలేదు. ఈ కోపం పెంచుకొని ఏదో మళ్ళీ వీళ్ళని పిలిపించుకొని ఆ దాంట్లో కోర్టులో వేస్తే మాలాంటి వాళ్ళు ఎవరో ఇంకా పోయి నీ కాళ్ళు పట్టుకుంటే నువ్వు దాన్ని ఏదో నేను కేసు విడ్రా చేయిస్తున్నానని చెప్పడానికి ఇది చేస్తున్నాను అనేటువంటి టాక్ కూడా ఉంది. కనుకని రేవంత్ రెడ్డి గారిని అనుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఏ పేరైతే కాంగ్రెస్ పార్టీకి బంజారాలు ఇన్ని రోజులు నమ్మిరు, ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. వెంటనే మనం మేము వస్తానన్నా రాలేదు. ఏం తింటివి? ఆ రోజున ఆ కేసీఆర్ గడిలో దొరలు ఎవరు రానియలేదు. మేము లంబడోళ్ళని అడిగినాం కదా నీ దగ్గరికి వస్తామని. మరి నీ నాయకులను పిలుచుకొని లంబడోళ్ళు మాట్లాడినాం. మేము కాదా? నేను మాజీ ఎంపీని, నేను ఒక ప్రొఫెసర్ని, ఉద్యమకారుని. నీకంటే 2-3 బిరుదులు ఎక్కువనే ఉంటే బహుశా నాకు మమ్మల్ని పిలిచి అడుగుమంటే కూడా ఎందుకు పిలిచి అడుగుతలేవు? అంటే నువ్వు కంపల్సరీ లంబాడీలా ఒక ద్రోహం చేయడానికి తలపెట్టి అనేది జాతి అనుకుంటుంది. అందుకోసం జాతి కూడా అంటున్నాం, మనం ఏమైనా ప్రభుత్వంతో కొట్లాడాలి. ఆదివాసీ మిత్రులతో మనకు పంచాయతీ వద్దు. వాళ్ళకి అన్యాయం జరిగితే కలిసి మాట్లాడదాం, వాళ్ళ దగ్గరికి పోదాం. ఇది నా ఫైనల్. అందుకోసం నేను మరోసారి మన జాతి పిల్లలకు, జాతికి నా మనవి ఏంటంటే, దయచేసి మీరు ఫెరోషియస్గా పోవలసిన అవసరం లేదు. జాతి నాయకులు మేము చాలామంది ఉన్నాం. ఏమైనా మాకు అవసరం ఉంటే మా వాయిస్ ఇస్తాం. కానీ ఒకటి, ఎందుకు నాయకత్వం లంబాడీలో బలపడతలేదు? అది మనోళ్ళు గ్రహించాలి. ఇప్పుడు అది మనోళ్ళు గ్రహించాలి. ఎస్సీలో ఒక నాయకుడు ఉన్నాడు, బీసీలో ఒక నాయకుడు ఉన్నాడు, ముస్లిం కమ్యూనిటీలో నాయకుడు. మన 45 లక్షలు 30 లక్షల సిగ్గు మనకు పడాలి కండి. సిగ్గు మనకు ఉండాలి కదా. మన మనుషులుగా నిజంగా లంబడ మనుషులుగా పుట్టేది ఉంటే నువ్వు ఒక నాయకుని ప్రోత్సహించరా? అది లేదు. ఎక్కడి సంఘాలు అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఒక తాటికి వచ్చిను, నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఎవరిది ఏం లేదు. అరే ముస్లింలు ఏదో పట్వాను జారీ చేస్తారు, ఈరోజు పండుగ అంటే ఆ రోజే చేస్తారు. మనం అట్లా పుట్టలేదా అయిందా? అది కూడా మనం ఇప్పుడు ఈసారి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. మనం తీర్థం శంకులో పోస్తేనే తీర్థం అన్నట్టు ఇగో ఈ పుస్తకం ఒకటి ఇది బయటకు వస్తుంది. దీంట్లో మొత్తం ఉంది. ఒక కమిటీని కూర్చోబెట్టి మనకు చరిత్ర ఉన్నదని చెప్పుకోవాలి. మనకు చరిత్ర లేదు, భాషకు లిపి లేక మనకు చరిత్ర కాలే. లిఖితపూర్వక చరిత్ర మన చారిత్రక గ్రంథాలలో లేదు. ఇప్పటికీ మనం ఎక్కడ దేనికి గుర్తించబడలేదు. అందుకోసం నా రిక్వెస్ట్ ఉంది, అంటే ముందు మన బలమైంది, స్ట్రెంత్ అనేది. బలపడాలంటే సార్ ఇప్పుడు మనకు ఏమంటే మన బ్లడ్లోనే ఉన్నట్టుంది అది నాయకత్వం.
మనకు నాయక్ నుంచి వచ్చినాం కాబట్టి ప్రతి ఇంట్లో ఇప్పుడు సంఘ నాయకులు ఉన్నారు, ప్రతి ఇంట్లో లీడర్స్ కావాలని చేస్తున్నారు, కానీ ఏకతాటి మీదికి రావడం లేదు. ఆ ఏకతాటి మీదికి ఒక ఐక్యత ఎప్పుడైతే ఏర్పడుతుందో మనము అధికారికంగా బయటికి రాగలం. సో అలా అది ఒక ఐక్యత మనలో రావాలంటే మనం ఏం చేయాలి? ఐక్యత లేకనే నీ చరిత్ర బయటికి రాలే, ఇతిహాసం. అవును సార్. నీ శివలాల్ మహారాజ్ గుర్తించబడలే, నీ హాతిరాం బావరావు గుర్తించబడలే. ఇక్కడ చిన్న చిన్నటువంటి నాయకులు ఎవరైతే పనిచేసారో తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కిన వాళ్ళు. ఠాను నాయక్ ఎందుకు ఎక్కలేదండి? ప్రభుత్వానికి కళ్ళు లేవా? అవును సార్. అప్పుడు కేసీఆర్కి చెప్పలేదా, ఈయనకి చెప్పలేదా? అంతకుముందు కాంగ్రెస్ ఏ ఒక్క వాడిని అంటే దీనికి కారణం ఏంటంటే ఎవరికి వాడిని మీరు అన్నట్టు ఎవరికి వారి నాయకులే అనుకుంటున్నారు కనుక వీళ్ళు ఒకటి గారు, వీళ్ళ వద్ద మాకు అయ్యేది ఏం లేదు అనేటువంటి ఒక భావన ప్రభుత్వాలకు ఉన్నది. అందుకోసమే వాళ్ళు ఆ బిహేవియర్ చేస్తున్నారు. మనమే 35 లక్షలు ఒక్కసారి ట్యాంక్ బండికి 10,000 పోతే రేపు 2 మంత్రులకు ఇస్తారండి, ఒకరు కాదు. అవుతుందా కాదా? 100% రారు అని వాళ్ళకి తెలుసు. కానీ అట్లా ఇప్పుడు పరిస్థితి అట్లా ఏం లేవు. ఇప్పుడు పరిస్థితులు ఏం లేవు. వాళ్ళు కూడా అందరూ యువత చాలా ముందుకు వస్తున్నారు. నాయకులు కూడా అందరూ ఒకటవుతున్నారు. కుల సంఘాలు కూడా ఒకటై మనం ఒక ఎపిక్స్ పార్టీ పెట్టుకుందాం. జేఏసీ లాగా బంజారా జేఏసీ ఇటు ఎపిక్స్ పార్టీ పెట్టుకొని మనం ఏం వాయిస్ ఇస్తే ఆ వాయిస్కి రాష్ట్రంలో ఉన్న బంజారాలు స్పందించినాడు. ఏ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దిగివచ్చుడు 100% కరెక్ట్. అది అయ్యేంతవరకు ఎవరు మనల్ని చూడరు. కనుక దయచేసి ఆ పని ఒకటి పూనుకోండి అని కోరుతున్నాను. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా బంజారా ఓట్లు ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఇప్పుడు మొన్న మీరు చూశారు రేవంత్ రెడ్డి గారు అదే అన్నారు, మీ ఓట్లతోనే నేను గెలిచాను, లంబడోళ్ళు ఓట్లు లేకపోవడం వల్లనే నేను ఓడిపోయానని కేసీఆర్ ప్రభుత్వం కూడా కేటీఆర్ గారు అన్నారు. సో ఇప్పుడు ఏ ప్రభుత్వం రావాలన్నా మన కంపల్సరీ మన కార్యకర్తలే ఉండాలి, మన లేడీస్లే డాన్స్ చేయాలి, మన వాళ్ళే ఓటేయాలి. కానీ అది వాళ్ళు గెలిపొందిన తర్వాత మళ్ళీ పదవి కోసం మనం వాళ్ళని అడుక్కోవాల్సి వస్తుంది. మన భూముల మీద వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు ఎందుకు సార్ ఇది ఇలా అణగదొక్కడానికి రీజన్ ఏంటి? అంటే గెలిచినటువంటి నాయకులు ఎవరు ఒకరిద్దరైనా ధైర్యం ఉండాలి. నా జాతి కొరకే నేను గెలిచిన. ఇప్పుడు ఎస్టీ లేకుంటే ఇప్పుడు ఉన్న 4 ఎమ్మెల్యేలు గెలిచారు. జనరల్లో గెలవలేదు కదా మీరు. మరి లంబాడి బిడ్డలే కదా. మరి లంబాడి మీద ఈ ఇబ్బంది వచ్చినప్పుడు మీ నాయకుని దగ్గరికి పోయి, ఏం సార్ ఇదేం మమ్మల్ని ఊకెందుకు మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తున్నారు, మా ఆత్మగౌరవం మీద ఎందుకు దెబ్బతీస్తున్నారు, ఏం పాపం చేసినాం, మరి మీరు మీ చీఫ్ సెక్రటరీతో చెప్పేయండి సార్ మేము దుడ్డిదారిలో వచ్చినామని ఏదైనా మీరు ఆధారాలు ఇస్తే తీసేయండి, లేకపోతే తప్పు కదా. పార్టీలో ఉండి మాట్లాడని శిక్షించావు, మా ఆత్మగౌరవం దెబ్బతీస్తే శిక్షించావు, కానీ మాతోనే గెలిచిన అనేటువంటి తత్వం ఉన్నది. అందుకోసం నేనైనా మనలో యూనిటీ రానంత వరకు మనం నాయకులం కాలేము. బిచ్చగాళ్లే ఉంటారు. నేను ఒక ఎంపీగా నేను మాట్లాడినది నా పరిస్థితి ఏమైంది? నన్ను తీసి తెలంగాణ ద్రోహులకు టికెట్ ఇచ్చాడా? ఏం పాపం చేస్తే నేను ఏం తినిపోయిన కేసీఆర్ని? ఈ దేశంలో బంజారా జాతి నుంచి వృక్షశాస్త్రం మొదటి PhD, సోషల్ సర్వీస్లో 10 అవార్డులు, నా పేరే ఉద్యమ యోధుల జమానత్దార్, పార్లమెంట్లో నా పనితనాన్ని పసిగట్టిన PRLS 295 ర్యాంక్ ఇస్తే ఏం పాపం చేసిందని నన్ను ఒక బంజారా బిడ్డని తీసేసి ఆ తెలంగాణ రావద్దని జగన్ని తీసుకురావాల్సిన కుటుంబానికి ఇచ్చినావు. అయినా నేను భయపడలే, నేనేమన్నా దాసోహం చేయలే. నేను బయటకు వస్తే ఇలా జాతీయ పార్టీ నన్ను గుర్తించింది, నా ఇంటికి వచ్చారు, నన్ను తీసుకున్నారు. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, బంజారా సమాజానికి నాకు ఒక రిక్వెస్ట్, ఎవరైతే దేశ ప్రధాని మంత్రి ఉన్నారో బహుశా ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఎవరు మాట్లాడారో బంజారా గురించి చెప్పమను. ఏ ప్రధానమంత్రి మాట్లాడు. మొన్న 2024లో ఇంకా ఆధారాలు ఏం కావాలండి గిరిజనులని? గిరిజనులనే ఆధారాలు ఇంకేం కావాలి మీకు? ఏమన్నాడు ప్రధానమంత్రి? ఏ మేరే భాయ్ 5 లక్షల సభ అది. ఏ మేరే భాయ్ महाराष्ट्र जो बंजारा लोग हैं ये देश के लिए क्या नहीं किए, ఏం చెయ్యలేదో చెప్పండి. उनका जो भी योगदान है वो देश का निर्माण में है, देश की सेवा में है, देश की उन्नति के लिए इतना काम किए, आप भूल जा रहे हैं. मैं तो नहीं भूलूंगा. उनका आज हाथीराम बाबा बंजारा है, सेवालाल बंजारा है, లక్కీ సాబ్ బంజారా అని ఆయన చెప్పినాక ఇక మళ్ళీ తీసేసేటోడు ఎవరు? ఆయనే తీయాలి. మరి మళ్ళీ ఎవరు తీయాలి? అంత పెద్దగా చెప్పినటువంటి వాళ్ళే ఇవ్వాలి. అదే హాతీరామ్ బంజారా అని ఎవరు చెప్పారు? రవిశంకర్ అయ్యారు చెప్పారు. నేను అప్పుడు ఇంతకుముందు చూపెట్టిన ఆ వీడియో పెట్టండి, ఆ వీడియో తర్వాత పెట్టండి. ఏమన్నాడు? బంజారా సమాజ్ కా ప్రసాద్ సే భగవాన్ శ్రీనివాస్ కా బాలాజీ కా
పూజా ప్రారంభ హోతాయే సుబే ఇవన్నీ మేం చెప్పినామే. మరి ఇంత చరిత్ర పెట్టగానే అందుకోసం ఆదివాసీ మిత్రులు ఏమంటున్నట్టే నీ జాతికి నువ్వు గొప్ప, నీ జాతి నీకు గొప్ప, నీ జాతి తక్కువ నా జాతి ఎక్కువ అంటలేను. నాకు ఉండేది ఇట్టున్నాయి, నాకు ఆధారాలు ఉన్నాయి కదా. చట్టబద్ధత కలిగినటువంటి 4 చెప్తే కదా ఇంతకుముందు 56, 76, 2003, 2014లో రాష్ట్రపతి వీళ్ళు బంజారాలని ఇచ్చినటువంటి ఆ బంజారాలు ఎస్టీలని ఇచ్చినటువంటి ఆధారాలతో పాటు ప్రధానమంత్రి చెప్పిండు, ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పిండు బంజారాలు వీళ్ళు లంబాడాలి. ఇంకేం ఆధారాలు కావాలండి? ఇంకా ఎందుకు ఎట్లా తీసేయమంటున్నారు? అదే వాళ్ళ క్వశ్చన్ ఏముందండి సార్, ఇతర రాష్ట్రాల నుంచి లంబడోళ్ళు వచ్చి తెలంగాణలో ఎస్టీలుగా అవన్నీ ప్రూఫ్స్ తయారు చేసుకొని ఇక్కడ అంటే వాళ్ళ ఏరియాలో ఉన్న ఉద్యోగ వ్యవస్థలు కానీ ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు లాక్కుంటున్నారు. ఒక లంబడోలే కాదు, ఈ దేశంలో ఎస్టీలుగా ఉన్న ఇప్పుడు గుత్తికోయలు ఉన్నారు, వచ్చి ములుగులో సీతక్క నియోజకవర్గంలో అక్కడ వాళ్ళు షెల్టర్ అయ్యారు, వాళ్ళు ఎస్టీలు అవుతారా? వాళ్ళు కానప్పుడు గుత్తికోలే కానప్పుడు లంబడోళ్ళు ఎట్లా అవుతారండి? ఆడ ఉన్న అనకూడదు కానీ వాళ్ళతోనే మనకి నాశనం అయింది. అధికారులు ఏం పని చేస్తున్నారు? వాని ఆధార్ కార్డు లేదు, వాని కుటుంబ సర్వే లేదా, ఎప్పటి నుంచి ఉంటాడు వాడు ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదా నీకు? వీళ్ళ కొరకు వేరే లంబాడీలో కోయల పంచాయతీ ఎందుకు? ఏ లంబాడోళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చి ఎస్టీ అయి ఉండి వచ్చినా, బీసీఐ వచ్చి ఉండినా, లేదా ఇక్కడ నుంచి ఎవడైనా బీహార్లో ఎస్టీలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఎస్టీల లంబాడోళ్ళు వచ్చినా ఎస్టీలు కాకూడదు, ఇవ్వకూడదని మేమే రికమెండ్ చేస్తున్నాం, మేమే అధికారులను అడుగుతున్నాం. బయట నుంచి వచ్చిన వాడు ఎవడు ఇక్కడ ఎస్టీ కాడు, ఇవ్వకూడదు కూడా లంబాడోళ్ళు కానీ ఎవరైనా కానీ. అయితే సార్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గొడవ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఏమన్నారంటే కేసీఆర్ ఇవన్నీ చేపిస్తున్నాడు అని అన్నారు. తర్వాత అదే సమయంలో స్వయం బాబురావు గారు బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఆయన పైనుంచి ఆర్డర్ తెచ్చుకొని ఇవన్నీ చేస్తున్నాడు అన్నారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు మీద చెప్తున్నారు. అసలు ఈ దాంట్లో ఎవరి పాత్ర ఉందని మీ ఇప్పుడు స్వయం బాబురావు అక్కడి నుంచి తీసుకొని వస్తే స్వయం బాబురావు మళ్ళీ టికెట్ ఇవ్వాలిగా, బీజేపీ పార్టీ ఇచ్చిందా? ఇవ్వలేదు. మరి అంటే ఆడు ఇచ్చినట్టే అనట, ఆయననే ప్రోత్సహించి ఇక్కడ చేస్తే వానికేం వస్తుందండి? ఇక దిక్కుమల ఏమున్నది? బీజేపీకి ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడు బీజేపీ లంబడోళ్ళు అందరూ ఆకట్టుకుంటాం. మొన్న మోడీ గారు మాట్లాడింది కాబట్టి ఇలా బీజేపీ 100% సపోర్ట్ చేయాలి. సో అది తప్పది. ఇక్కడ కేసీఆర్ గారి మాట అంటున్నాం, ఆ రోజు కేసీఆర్ తప్పు చేసిన అంటున్నా కదా, అరే రోజు కూర్చోబెట్టి వీళ్ళని మాట్లాడి, అరే వాళ్ళకంటే మేమే అన్నాం వెనకబడి ఉన్నారు సార్, ఒక్కొక్క వాళ్ళు 31 కులాలు ఉన్నాయి, ఎవడు మెడికల్ చదువుతారో ఒక్కొక్క సీటు 2 సీట్లు ఇయ్యరాదు, మేనేజ్మెంట్ కోట్లను దుంపుకుంటారు కదా మీరు. వాళ్ళకి నలుగురు ఎవరు ఎట్లా మెరిట్లో ఫిట్ కాదు, అటువంటి వాళ్ళని సీట్లు ఇస్తలేదా మీరు ఇస్తారా లేదా? ఇస్తారు. ఇప్పుడు లగచర్ల భూమి ఇస్తే లంబడోళ్ళు మొత్తం భూములు కొట్టి ఇస్తానన్నావు, వాళ్ళకు 4 సీట్లు ఇస్తేందే. ఆ రోజున కేసీఆర్ 4 సీట్లు ఇస్తుంది, మనం ఏమైనా అడ్డుపడ్డామా? దాని కొరకు పోరాడదాం అంటున్నా నేను. అందుకోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి పెడుతున్నాడు అన్నదానికి కారణం ఏంటంటే మరి 35 లక్షలు ఉంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యాయి, లగచర్ల భూమి తీసుకుంటే నువ్వు పగ పెంచుకున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? మరి ఇన్ని రోజుల నుంచి మళ్ళీ మారణ హోమం జరగాలని చూస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మమ్మల్ని పిలువవే, నీ అధికారులు ఉన్నారు కదా, 4 చట్టాలు చెప్తున్నా కదా, అవి కరెక్ట్ వచ్చినాయా దొంగదారిన వచ్చినాయా డిక్లేర్ చేయడానికి ఏం రోగం పుట్టింది మీకు? కేసీఆర్కి ఏం రోగం పుట్టింది ఆ రోజు, నీకేం రోగం పుట్టింది ఇప్పుడు? మేము కొట్టుకొని చావాలని చూస్తారా? తమాషా చేయలేదా? అగ్గి గుగ్గిరాలతో నువ్వు లంబడోళ్ళతో పెట్టుకోవద్దని మొన్న కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్పినా. ఒక్కసారి వాళ్ళు వేరాಳು అండి, యుద్ధ వీరులు ఈ దేశం కొరకు ఎన్ని ఆత్మహత్యలు చేసారు, ఎంతమందిని చంపారో ఒకసారి చరిత్ర చూసుకోమంటున్నా. లక్కీసా బంజారా ఎవరో ఒకసారి తెలుసుకోమని. ఏం లేకుండా మా ఓట్లు కావాలి, మమ్మల్ని చేర్చినంటారు, ఇవన్నీ మీ కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడాడు, నువ్వు మాట్లాడు, మేము కొట్టుకొని చావాలే. అరే వాళ్ళకు అనుమానం ఉంది, అనుమానాన్ని ఎవరు తీర్చాలి సార్? ఓ డాక్టర్ అని పోయినా నేను, నా కడుపులో పిల్లేస్తానని చెప్పిన, మందు నువ్వు ఇవ్వాలి, వాళ్ళకి పిలిచానే చెప్పు. ఇది తప్పు చేస్తున్నా, వాళ్ళ కులం పొలాన్ని ఎందుకు పిలవు? వీళ్ళని పిలిచినప్పుడు మొన్న 5-6 నీకు లెటర్ ఇచ్చినట్టు కనబడుతుంది ఆడ, అది ఏమి ఇచ్చిరో ఎవడు చూడలేదు, కానీ ఏం పోయింది అది బయటికి? వీళ్ళు మమ్మల్ని తీసేయమంటున్నారు. ఎందుకు నోరిప్పుతలేవు? నువ్వు నీ మంత్రి ఎవడో నోరిప్పాలి కదా, మాకు వాళ్ళ మీద ఏం లేదని, అంటే మా మీద ఉన్నట్టే కదా అని అనుకోరా? ఇటువంటి నేను మాట్లాడే వరకు నన్ను ఏం టార్గెట్ చేస్తారా? నా దగ్గర తెలంగాణ సమాజం ఉంది, నాతోని తెలంగాణ సమాజం ఉంది. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే హరగోపాల్ లాంటి వాళ్ళు అన్నింటిలో మాట్లాడతారు కదా, చేయరయ్యా, లంబడోళ్ళు గిరిజనులు కాదనన్నా నిరూపణ చేయండి, లేదా వాళ్ళు మీరు కలిసి బతకమని చెప్పమంటున్నా. కోదండరామును, హరగోపాల్ గారు చాలామంది ఉన్నారు కదా, చాలామంది మేధావులు ఉన్నారు కదా, ఈ మేధావులు చెప్పాలి కదా, మీరు సమాజం కొరకే కదా మీరు మాట్లాడేది. నిన్నటిదాకా నీకు ఓటు వేయలేదని ఇలా నువ్వు కాంగ్రెస్కు నువ్వు లంబడోళ్ళకి సపోర్ట్ చేయవద్దు, మనం మాట్లాడవద్దు అంటే మాట్లాడక కేటీఆర్ నువ్వు మాట్లాడక, మాకు తెలుస్తుంది మీరు ఏం మాట్లాడుతున్నారు. ఏముంది మాట్లాడకపోతే ఎన్ని రోజులు నేను పెట్టిన వాళ్ళు న్యాయం మాట్లాడమంటున్నా. ఒకవేళ నీ దగ్గర ఉన్న 2 ఎమ్మెల్యేలు ఇప్పటికీ నీ ఎమ్మెల్యే అంటారు, వాడిని ఎవరు
తల్ల వెంకట్రావును చేయి, సస్పెండ్ చేయి దమ్ముంటే నీకు. ఎందుకే మాతోనే డ్రామాలు చేస్తున్నారు తెలుగుగలవాళ్ళు మీరే. ఎప్పుడు బిచ్చాలెత్తుకొని మీ ముడ్డెనికి ముడ్డే తిరగాల? మేము తిరిగినాం కదా, 5 ఏళ్ళు తిరుగుతాయి, 10 ఏళ్ళు మీతోనే ఉంటుంది. ఏమైంది? ఇదేనా మాకు వచ్చేది? అందుకోసం మిత్రులారా, చివరికి ఆదివాసీ మిత్రులు లంబాడి మిత్రులు ఘర్షణ పడితే మనకు వచ్చేది ఏం లేదు. సుప్రీంకోర్టులో కేసు ఉంది. సరే అది ఏమవుతుందో చూద్దాం. సరే వీళ్ళు లంబాడీలు కరెక్ట్ కాదు, 342 ఆర్టికల్ వల్ల వీళ్ళ లక్షణాలు లేవు అంటే తీసేస్తే బతకలేరా? ఇప్పుడు ఎస్టీ లేని వాళ్ళు బతకలేరా భయ్? అట్లనే బతుకుతున్నారు. అందుకోసం అనవసరంగా ఎవరు మాట్లాడి ఎవరు నిజం చేసి ఇప్పుడు బై ఛాన్స్ తీసేస్తే ఇప్పుడు వాళ్ళకి నష్టమా, ఇక్కడ మనకు లంబడోళ్ళకి నష్టం? ఇక ఇవన్నీ నేను అనవసరం. ఇప్పుడు వాళ్ళకి ఇప్పటికే కంటైనా నేను. మీరు 7% ఉన్నవాళ్ళు పోయిననుకో, తెలంగాణ రిజర్వేషన్ ఎన్ని % ఉంటుంది? 3%. 3%లో 7 ఎమ్మెల్యేలు ఏం ప్రాతిపదికన వస్తారు? ములుగుల లంబడోళ్ళు వెళ్ళిపోతే ఎస్టీ అవుతుందా? ఖానాపర్ల లంబడోళ్ళు వెళ్తే ఎస్సీ అయిపోతారా? ఊటూరు లంబడోళ్ళు వెళ్తే ఎస్సీ అయిపోతారా? మీరు ఏం మాట్లాడతా అండి? అయితే ఒక భద్రాచలం వాళ్ళ పాపలే అయినా మనకు మెదడు ఉంటే మన కులం వేస్తేనే అవుతామా? మనం 30% ఉంటే 70% గిరిజనేతరులు ఉంటారయ్యా. పార్టీ ఎవరికైనా ఆడవాళ్ళు లంబడోళ్ళు గిరిజనులకి ఇచ్చేది ఉంటే వాళ్ళు చూస్తారు, ఎవడు పని చేస్తాడని చూసి ఓటేస్తారు. లంబడోళ్ళు ఎత్తే ఓటే అవుతారా? ఎమ్మెల్యే అయిందా సీతక్క? అక్కడ ఆడ తల్లె వెంకట్రావు అయిందా? ఎన్ని కులాలు లేవండి వేరే వాళ్ళు. అవన్నీ మర్చిపోయి ఈ సన్యాసి వేషాలు వేసుకొని అనవసరంగా ఈ రాజకీయ లబ్ధి కొరకు జాతుల మధ్య సమస్య పెట్టడం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అవుతుంది. చట్టరీత్యా ఇప్పటికే కేసు పెట్టాలి. ఇప్పటికే అయినా ఇటువంటి ఈయనే కాదు, నువ్వు నిర్ధారించు. కేసులు అయినాక మేము మాట్లాడవద్దు, వాళ్ళు మాట్లాడవద్దు. మరి ఎందుకు సార్ మీరందరూ మీ జాతి అంతా మాట్లాడుతుంది, మీరు కూడా మీటింగ్లో మాట్లాడుతున్నారంటే నేను అవేర్నెస్ చేస్తున్నాను. తప్పు కోర్టులో కేసు ఉన్నప్పుడు మనం మాట్లాడవద్దు. పోతే ఇటు స్టేట్ గవర్నమెంట్ను అటు సెంట్రల్ గవర్నమెంట్కు సుప్రీంకోర్టు 2 నోటీసులు పంపింది. మా దగ్గర ఇట్లా వచ్చింది, మీ అభిప్రాయం ఇది. ఆ అభిప్రాయాన్ని ఉన్నట్టు పంపమనే తిరుగుతున్నా నేను. ఉన్నట్టు పంపమని తిరుగుతున్నాను తప్ప అయ్యా రేవంత్ రెడ్డి గారు కల్పించి పంపకండి, పంపిస్తే గలీజ్గా ఉంటుంది. ఇగో ఇవి ఉన్నాయి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ఏదో నేను ఏదో ఒకటి తీసి ముంగట కాలబెడదాం మీ అమ్మాయి లొల్లి అంతా ఎందుకని తిరుగుతున్నామయ్యా. ఇది ఎప్పుడు? ఇది నిజాందా? 1931. అప్పుడే 4 లక్షల లంబాడీలు ఉన్నారు. ఆ జనాభా మీద కూడా లొల్లి పాడైంది. 4 లక్షల లంబాడీలు ఒకే భాష మాట్లాడి ఇప్పుడు ఏం కావాలి? ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు అక్కడ అటు వాళ్ళే ఉండే, వాళ్ళ జనాభా తక్కువ ఉండే. ఇక్కడ మనం కొలవగానే జనాభా ఎక్కువైంది. ఇప్పుడు ఎక్కడ పుట్టుకొచ్చారు? అంతా మహారాష్ట్ర. మహారాష్ట్ర నంబర్ నాకేంటి, నేనే రేపు ఎంబడి పడతా వాళ్ళు ఎంబడి. ఎందుకండి అనవసరంగా ఎవడో కాంతి చెప్పుకొని ఇవన్నీ ఆర్టికల్సే కదా. ఇక్కడ ఒక క్లియర్ 1947లో 49లో అప్పుడు చీఫ్ సెక్రటరీ, అప్పుడు లా జాయింట్ సెక్రటరీ పంపించిండు అందరు చీఫ్ సెక్రటరీలకు ఏమని, మీ దగ్గర బంజారాలు లంబాడీలు ఉంటే పంపిమని. అప్పటికి మేము సెటిల్ కాలేదు కదా 49 నుంచి. అప్పుడు 49 వరకు మేము సెటిల్ కాలే. మాకు వచ్చినటువంటి పేర్లు రాష్ట్రాలకే తెలియదు. ఎక్కడో అమ్ముకున్న కాడ వాడు పిలిచేదే లంబాడి ఇది రావరా అనేది, లేదా బాజీగారి ఇది రావరా అనేది పోయినాం. అవి ఇక్కడ లేవు, వీళ్ళు పంపించలే. ఆ పాపం ఈరోజు కొడుతుంది మనల్ని. ఆ రోజు పాపం ఈరోజు కడుతుంది. అదే రోజు ఒక బంజారా పేరు మీద పోతే ఆ బంజారా అయిపోయి అది బీహార్లో. ఇదేంది బీహార్ ఎప్పుడు పంపారు? ఇది 1949లో పంపారు. మద్రాసులో 49. గిన్ని ఆధారాలు ఇవన్నీ ఉండి పాడైతే ఇప్పుడు నేను వాళ్ళకు శత్రువును దెయ్యం అంటే నేను వెళ్ళిపోతే చట్టం మాయమవుతుందా? నేను మాట్లాడకపోతే అన్యాయం జరుగుతుందా లంబడోళ్ళకు? నేను 2 కులాలకు సంబంధించి మాట్లాడుతున్నా. ఇంకొక అనుమానం ఉన్నది, వీళ్ళకు నోటిఫికేషన్ ఇవ్వలే. అరే పార్లమెంటరీ జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టిర్రా భయ్ 33 మందితో 69లో. ఇంకో తెలంగాణలే కాదు, అన్యాయం జరిగిన గిరిజనులందరినీ చేర్చాలని 1969లో చేస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన దాని మీద 76లో లంబడోళ్ళని ఇక్కడ కలిపిర్రు. ఏం కావాలి? ఇంకా ఏ చట్టం కావాలి మీకు? ఇవన్నీ ఏంది? భారత్ సర్కార్ ఇవే కదా. ఎన్ని ఉన్నాయి ఇవి? 4 సార్లు అమెండ్మెంట్ పొందారు. ఇది చాలా న్యూసెన్స్. మాకు మాట్లాడాలంటేనే కొంచెం చికాకు బాధ అనిపిస్తుంది. తెలిసి ఉండగానే చెప్పాలంటే ఏం తెలియదు, ఏమిడి ఉన్నది. అందుకోసం నేను ఆదివాసీ సోదరులు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మేధావులు ఉన్నారు, గొప్ప ఉద్యోగస్తులు ఉన్నారు, ముఖ్యంగా విద్యార్థులు. ఒక ఆదివాసీ అంటే 31 కులాలు ఉన్నాయి కదా సార్. అందులో ఆదివాసీలు కోయా గోండే కొద్దిగా మీరు ఎక్కువ ఉన్నారు మీరు అంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించండి.
ఇది 7% పక్కకు పెడితే రేపు ఐటీటీఏలు ఎన్ని వస్తాయి, ఎంత మీ జనాభా ప్రాతిపదికన మీకు వస్తుంది కదా డబ్బు. ఆ డబ్బు వీళ్ళేం తింటలేరు. ఇంకొక అనుమానం ఉంది వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ హైదరాబాద్ కండక్ట్ చేస్తారు, అవి సెంట్రల్లో చేస్తారు. మీనా వాళ్ళు వస్తున్నారు. మరి మేము మీరే కొట్టినారని ఎందుకు అనుకుంటున్నారు? తెలంగాణ కోట అని అట్లా కదా, ఎవడి పేరు ఇట్లా వస్తే వాళ్ళకే ఇస్తారు కదా. ఈ మాత్రం ఏం ఆలోచించకుండా పరువు తీస్తున్నారు, బాధ కలిగిస్తున్నారు. అందుకోసం చివరిగా యూత్ దీనికి కంకణం కట్టుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణలో యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఆదివాసీ మిత్రులు, మా విద్యార్థులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పోతుంది. దీనిలో ఏం సమస్య లేదు. అందుకోసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని ప్రిస్పెక్టేషన్ చేసి ఏదైనా చేస్తే న్యూసెన్స్ తప్పి నష్టం జరిపి లాభం జరగదు. కనుక వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, అంటే మనం ఏం చేతులు కట్టుకొని పూర్తిగా కూర్చో మన ఇంటికి వచ్చి కొడితే, కానీ సమాధానం తెలవాలి కదా వీడు అన్యాయం చేస్తున్నాడు అనేది. అప్పటి వరకు చూడండి, మీరు ఎవరు జోలికి పోవద్దు అనేది నాకు అపీల్ చేస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్ సార్, ఏ పార్టీకైనా గెలిపించే సత్తా మన లంబాడి కులానికి ఉన్నప్పుడు, అంటే కొందరి అభిప్రాయం ఏంటంటే ఒక బంజారా పార్టీ రావాలి, లైక్ దట్ ఎంఐఎం, అలా ఒక పార్టీ రావాలి. ఆ పార్టీ వస్తే మన జాతిలో కూడా రాజ్యాధికారం పొందే ఒక ఆస్కారం ఉందని అంటున్నారు. సో దాని మీద మీ కామెంట్. ఇప్పుడు ఎంఐఎం అంటే ఒక ఓల్డ్ సిటీలో 7-8 నియోజకవర్గాలు గెలిపించుకునే శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంది కంపల్సరీ ముస్లిం వేస్తేనే గెలుస్తారు, వేరే వాళ్ళు ఏకున్నా వాళ్ళు గెలుస్తారు. అంత సత్తా ఉంది కనుక ఒక పార్టీ ఉంది, అది నడుస్తుంది. అదేవిధంగా కోయా మిత్రులు భద్రాచలంలో గెలుస్తారు, అంటే కోయా మెజార్టీ ఎక్కువ ఉన్నది. వీళ్ళకంటే గిరిజనేతరులు ఎక్కువ ఉన్నారు, ఆడ ఉన్నారు కనుక ఆ సీటు వాళ్ళకి ఇస్తే తప్పకుండా కోయా వస్తారు. అదేవిధంగా ఇంకో దగ్గర ఉన్నప్పుడు బంజారాల దగ్గర ములుగు ఉంది, 24-25 వేలు బంజారాలు ఉన్నారు. ఆడ బంజారాల్స్ నువ్వు ఒక టికెట్ పెట్టి ఇస్తే వేరే పార్టీలు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ మనకి వేయాలని లేదు కదా. ఒక పార్టీ వేరే ఆదివాసీ మిత్రులకు ఇచ్చారు అనుకో, అప్పుడు వేరే పార్టీకి అఫిలియేట్ అయ్యేవాళ్ళు కూడా అంటారు కదా. మన వాళ్ళకి పదే ఈ కులాలపైన కుల సంఘాలు అనుకొని పెట్టి తిరిగిన వాళ్ళు జాతి కొరకు జాతి మిమ్మల్ని మర్చిపోదు, కానీ ఇది మీ లక్ష్యం నెరవేరదు. దానివల్ల ముఖ్యమంత్రి అయితే దానివల్ల, కానీ రేపు ఇక్కడ హైదరాబాద్, రేపు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నర్సంపేట ఉంది, ఆడ 80,000 లంబాడీలు ఉంటే నిలబడు. అదేందుకండి నాగార్జున సాగర్ ఉంది, 40,000 లంబాడీలు ఉన్నారు. ఓ డాక్టర్ నిలబడ్డాడు, ఏ పార్టీ అన్నా కానీ ఎన్ని ఓట్లు వేసి 5,000 ఓట్లు. పరువు తీసుకోవద్దు. ఈ పార్టీలు పెట్టి అవి పెడితే అవుతుంది, కానీ ఇవాళ కాదు. వేరే పార్టీల సపోర్టింగ్ ఉండాలి. ఒక 20-25 నియోజకవర్గాల్లో నీకు సీట్ ఇచ్చేటువంటి హామీ వాళ్ళు కలిగినప్పుడు మనం పార్టీ పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి, నువ్వే ఒకట్లేవు కదా, మెయిన్ థింగ్ అది సార్. నువ్వు ఒక్కటి లేనప్పుడు పార్టీ ఎట్లా పెడతావు? కొందరు అభిప్రాయం ఏంటంటే ఒక జేఏసీ పెట్టి అందరికీ ఒక తాటి మీద తెచ్చి దీని మీద చర్చ చేసి ఏది చేసినా పార్టీ పెట్టడం అంత ఈజీ కాదు. ఇవాళ రేపు తెలంగాణ ఇటు దక్షిణ భారతదేశంలో డబ్బులు ఏంది పార్టీ నడవదు. ఏమయ్యా 10,000 రూపాయలు ఇచ్చిన ఒక ఓటుకు తెలుసా నీకు? హుజరాబాద్లో 8,000, ఇప్పుడు 8,000 ఇస్తాను. 40-50 కోట్లు ఒక ఎమ్మెల్యే, శాసనసభ్యులు. ఏం మనుషులు, ఏం నీతి ఉంది, ఏం రాజకీయాలు నడుస్తున్నాయి? మరి అదే జాతీయ పార్టీకి ఇలా గుర్తించింది కదా మోడీ గారు. ఏది మొన్న ఏది చెప్పినా నేను రాసి పంపిన కొన్ని బయటకు వస్తున్నాయని చెప్తున్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, చివరికి ముందు మా ఇక్కడ ఉన్నటువంటి ఠాను నాయకును మీ టీవీకి డైరెక్ట్ పంపండి, ఆయనను చరిత్రకు ఎక్కించండి రాష్ట్రం లెవెల్లో. మాకు ఏదైతే ఉన్నదో వెంటనే SST విభజన ఎందుకు చేయవా? ఏంది ఒక 5 ఒక కమిషనర్, ఒక చైర్మన్ వస్తారు, 4 మెంబర్లు అవుతారు కదా. ఏం అయిపోయింది మీకు? ఎందుకు విభజించలేదు? అన్ని చట్టాలు తీసుకొని అప్పటికి కాళేశ్వరం మీద చట్టం మీద ఎత్తి CBIకి ఇచ్చినావు, ఇది చేయలేవా? ఇది కూడా చేయాలి. మనవాళ్ళు ఇవన్నీ మనవాళ్ళు ఒకటి చెప్పండి. వీటి బంజారా న్యూస్ టుడే ద్వారా నాది ఒక రిక్వెస్ట్ చేయాలి, ముందు మీరు ఒకటి కావడం నేర్చుకోండి. ఒకటంటే ఒకటే పార్టీకి రా, బీజేపీకి రా, కాంగ్రెస్ అంటలేదు. ఎవరి అభిప్రాయం నేను ఒకటే ఓ ఫత్వా జారీ చేస్తారండి ముస్లిం పెద్దలు, ఇలా రంజాన్ చేయాలంటే అది 6 రోజు చేస్తారు. నీకెందుకు లేదో నీ జాతిలో అట్లా ఎవడున్నాడో అంటున్నా. ఇది సనాతన ధర్మాన్ని పాటించేవాడివే కదా, రామ్ రామ్ అని నువ్వే కదా నేర్చుకుంటేనే ఇప్పుడు అందరు రామ్ రామ్ అనేది పాట పాడతారు. అంత గొప్ప చరిత్ర ఉన్న నీకు ఏ రోగం పుట్టింది? ఏమైంది జాతికి? ఎందుకు ఈ అవమానాలు? 35 లక్షలు 5 లక్షల మంది మనం ట్యాంక్ బండ కొత్తే ఉంటుందే హైదరాబాద్? ఉంటుంది. మరి ఏమైంది?
అదే కదా సార్, ఇప్పుడు ఇంత పాపులేషన్ ఉన్న మన లంబాడీ జాతిని జీరో అంటే కొంచెం పాపులేషన్ ఉన్న వాళ్ళే ఈ విధంగా మనం వాళ్ళు ఏం చేస్తారు తప్పు, వాళ్ళు ఏం చేస్తలేరు. ఎందుకంటే వానికి మైనార్టీ ఎప్పుడు ఎదిగేటోడు, తక్కువ మైనార్టీ ఉన్నాడు ఎప్పుడు ఏదో ఏడుస్తూనే ఉంటాడండి. వాని గురించి పడి ప్రభుత్వం ఏం చేస్తాను అంటున్నా నేను. అదే సార్, ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వం పట్టాలండి. మన లంబడలో ఓటు వేస్తే నేను ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఆ సర్టిఫికేట్ జాబ్ చేస్తున్నప్పుడు దొంగ అంటే ఎవడు బాధ్యుడు అండి? నాకు మా పోలీస్ స్టేషన్లో పోయి కాపీ ఇస్తారు. ఏం చేయాలి? పిలిచి ఓషడికి ఇది ఉన్నది కాదురా, ఏం తమాషా చేస్తున్నావా అని అడగాలి కదా. గవర్నమెంట్ ఎందుకు డిక్లేర్ చేస్తలేదు? లంబాడీలు దొంగలు కాదు, లంబాడీలు ఉన్న చట్టాల ప్రకారంగా వచ్చారు కాదంటే మీరు కోర్టులో తెలుసుకోండి, దాన్ని అయితే నేను ఆపలేదు అని నువ్వు ఎందుకు అంటలేవు అంటున్నాను ప్రభుత్వాన్ని. అప్పుడు అయినా లేదు, ఇప్పుడు ఈయన లేదు. ఏం లేదు, కొట్టుకొని చావాలి, ఇలా విభజనలు జరగాలి, నాకు ఓట్లు పడాలి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.